తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో మీకందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకి కూడా ఒక ఎకరానికి పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయనున్నట్లు అప్డేట్ను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇంకా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకందరికీ కూడా నిరాశనైతే చెప్పవచ్చు. ఇక వానాకాల సీజన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి డబ్బులను ఆపివేసే సమాచారాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక మన తెలంగాణలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాల సీజన్ డబ్బులను పంపిణీ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సంబంధించినటువంటి 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేస్తున్నట్లు భారీ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించినటువంటి 23వ విడత కింద 2,000 రూపాయలు, అటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు మొత్తం రెండింటిని కలుపుకొని పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఒక్కొక్క రైతు కూడా 8,000 రూపాయలను అయితే పొందవచ్చు అన్నమాట. ఇక ఈ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 30వ తారీఖు నుండి తెలంగాణ రైతుల ఖాతాలలో వానాకాల సీజన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. మరి ఇటు పీఎం కిసాన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో మీకందరికీ డబ్బులు ధమాకా శుభవార్తనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ నెల 30వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తే అటు జూలై నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలను విడుదల చేస్తూ భారీ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయల చొప్పున మన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో మీకు అందరికీ నిరాశనైతే చెప్పుకోవచ్చు. మొత్తం యాసంగి సీజన్ డబ్బులు 9,000 కోట్ల రూపాయలను జమ చేస్తే దీంట్లో నుంచి కేవలం 500 కోట్ల రూపాయల నిధులు మాత్రమే జమ చేసినట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇవన్నీ సగం సగం చేసి అటు మరి వానాకాల సీజన్ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారన్న విషయం మనకైతే ఇక్కడ తెలియాల్సిందిగానైతే ఉందన్నమాట. ఇక ఏది ఏమైనా మనకి ఈ నెల 30వ తారీఖు నుంచి వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను అయితే మన రైతుల ఖాతాలోకి విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.